జగన్ ఫ్లోర్ లీడర్ మాత్రమే, ప్రతిపక్ష నేత కాదన్న మంత్రి పయ్యావుల. లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు చంద్రబాబు అభినందనలు. విజ్ఞానంతో సభను నడిపించాలని కోరిన ఏపీ సీఎం. జీవన్ రెడ్డికి దీపాదాస్ మున్షి పిలుపు. విప్ లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీకి కాంగ్రెస్ సీనియర్ నేత. బ్లాక్ బుక్ లో మొదటి పేరు మంత్రి పొన్నం ప్రభాకర్ దే. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అవినీతి కక్కిస్తానన్న కౌశిక్ రెడ్డి. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యుల సమావేశం. ప్రభుత్వంతో భేటీకి ముందు అంతర్గత చర్చలు. కేజ్రీవాల్ సిబిఐ అరెస్ట్ పై ట్రయల్ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో సిబిఐ వివరణ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కీలకమని, ఆయన్ని ప్రశ్నించాల్సి ఉందని సిబిఐ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ నివాసంలోనే కొత్త మద్యం పాలసీ తయారైందని చెప్పారు. కేజ్రీవాల్ గోవా పర్యటనకు నగదును హవాలా మార్గంలో సమకూర్చారన్నారు. సౌత్ లాబీకి కేజ్రీవాల్ పూర్తిగా సహకరించారన్నారు. సమీర్ మహేందర్, విజయ్ నాయర్ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసింది కూడా కేజ్రీవాలే అని చెప్పారు. 338 కోట్ల నగదు చేతులు మారినట్లు అధికారులు తెలిపారని తెలుస్తోంది. విచారణ సమయంలో కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పడిపోయాయి. టీ, బిస్కెట్లు కావాలని కేజ్రీవాల్ కోరారు. కోర్టు అనుమతితో సిబిఐ అధికారులు కేజ్రీవాల్ ను మరో గదిలోకి తీసుకెళ్లారు. కేజ్రీవాల్ ను సిబిఐ 5 రోజులు కస్టడీ కోరింది. రాష్ట్రంలోని హుజూరాబాద్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఎన్టీపీసీ ఫ్లై యాష్ వివాదం చిలికి గాలివారలా మారింది. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ రచ్చ కొనసాగిస్తున్నారు. మనం హైట్ లో ఈ అవినీతి చేయకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన పాడి కౌశిక్ రెడ్డి ఆలయానికి చేరుకుని ఆయన కోసం ఎదురు చూశారు. పొన్నం రాకపోతే ఆయన తప్పు ఒప్పుకున్నట్టేగాని పేర్కొన్నారు.
పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేస్తారని నేను ఇవాళ ఆశించిన. ఎందుకంటే నేను చాలా నీతివంతునని చెప్తా ఉన్నాడు. ఎక్కడ నీతివంతుడు? ఇలా ఫ్లైఏర్ స్కామ్లో 100 కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్కి నాకు లీగల్ నోటీస్ పడితే భయపడేటోడు ఎవరు లేడు. సరే, నేను ఇవన్నీ ఏం చెప్పినా అంటే ఇలా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అపోలో దగ్గర ఉంది. నువ్వు నమ్ముతావు దేవుణ్ణి, నేను నమ్ముతా. ఆడికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి. నేను 100 కోట్ల స్కామ్ ఫ్లై యాష్లో చేయలేదని ప్రమాణం చేయి. నేను నీ సమక్షంలోనే బహిరంగంగా క్షమాపణ చెప్తా అని నేను మంత్రి గారికి సవాల్ విసిరినా. పలు శాఖల ఉన్నతాధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, రీసర్వే గ్రామాల్లోని ఫైల్ రికార్డులు, న్యూ సిటిజన్ సర్వీసెస్, రెవెన్యూ అధికారులకు సర్వీస్ శిక్షణతో పాటు ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్ సంక్షేమం మంత్రిగా డోలా బాల వీర ఆంజనేయ స్వామి బాధ్యతలు చేపట్టారు. అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ప్రజాప్రతినిధులు మాట్లాడి ఎన్నో ఏళ్లు అయిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు మెరుగుపరచాలని, గుండ్లమ్మ ప్రాజెక్ట్ గేట్లు త్వరగతిన ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఈరోజు సచివాలయం 3వ బ్లాక్లో సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిజేబుల్డ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకొచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళన్నిటి కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటామండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. ఇవాల్టి నుంచి 11 రోజుల పాటు పవన్ ఈ దీక్షలో కొనసాగనున్నారు. సాత్విక ఆహారం తీసుకుంటూ ఆయన దీక్షను ఆచరిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు, అసలు ఏంటి వారాహి దీక్ష అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో కొనసాగనున్నారు. దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. ఈ నెల ఈ 11 రోజు కేవలం పాలు, పండ్లు, మంచినీరు, ద్రవ ఆహారం తీసుకుంటూ ఆయన దీక్ష చేయనున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రథానికి కూడా
వారాహి అనే పేరు పెట్టుకున్నారు. అలాగే ఎన్నికల ప్రచారానికి కూడా వారాహి విజయభేరి యాత్ర అనే నామకరణం చేశారు. ఇక ఎన్నికల్లో జనసేన గ్రౌండ్ విక్టరీ కొట్టడం, ఆ పార్టీ నేతలు పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించారు. మొత్తం 21 ఎమ్మెల్యే 2 ఎంపీ సీట్లు సాధించిన జనసేన ఏపీ అసెంబ్లీలో టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఈ క్రమంలోనే వైసీపీని కూడా అధిగమించింది. ఇక కూటమి ప్రభుత్వంలో చేరిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ క్రమంలోనే ఆయన వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్నారు. వారాహి దేవిని దుర్గమాత స్వరూపుగా భావిస్తారు. దుర్గాదేవికి ఉన్న 7 రూపాలలో వారాహి మాత రూపం ఒకటి మన పురాణాలు చెప్తుంటాయి. అలాగే రక్తి బీజులు, అంధకారుసుడు వంటి రాక్షసులను సంహరించిన దేవతగాను చెప్తుంటారు. మరికొన్ని గ్రంథాల్లో లలిత పరమేశ్వరి దేవిని కూడా చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడే వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడానికి కూడా ఒక కారణం ఉంది. వారాహి అమ్మవారి దీక్షను సాధారణంగా జ్యేష్ఠ మాసం చివర్లో లేదా ఆషాఢ మాసం ప్రారంభంలో తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ ఏడాది వారాహి నవరాత్రులు జూలై 6 నుంచి జూలై 14 తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమ నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని, 5 కొత్త బస్సులను ప్రారంభిస్తామని తెలిపారు. అయితే సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయని, 5 బస్సులను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితిలో లేరని, శాఖలో ఏదైనా అవినీతి జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చూపించండి సార్ ప్యాకెట్. सर सर्विस ये हैदराबाद सर्विस है, कुप्पम का हैदराबाद सो लगे. 18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానం చేశారు. ప్రధాని మోదీ తీర్మానాన్ని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, పలువురు ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు. ఇండియా కూటమి తరఫున కె సురేష్ పేరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం చేసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపరిచారు. అనంతరం స్పీకర్ పదవికి ఎన్నిక చేపట్టారు. ముజువాని ఓటుతో చేపట్టిన ఈ ఎన్నిక ప్రక్రియలో ఓం బిర్లా విజేతగా నిలిచారు. దీంతో ఆయన స్పీకర్ గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. To move the motion, I call upon Prime Minister Sri Narendra Modi to move the motion. महोदय, मैं प्रस्ताव करता हूं कि श्री ओम बिरला जो इस सभा के सदस्य हैं को इस सभा के अध्यक्ष के रूप में चुना जाए. Sri Rajnath Singh. అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీఏ నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం లోక్సభ ప్రారంభమైన తర్వాత మిగిలిపోయిన 7 ఎంపీలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాను ప్రధాని మోదీ ప్రతిపాదించగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు మంత్రులు, బీజేపీ ఎంపీలు బలపరిచారు. I call upon Prime Minister Sri Narendra Modi to move the motion. महोदय, मैं प्रस्ताव करता हूं
कि श्री ओम बिरला जो इस सभा के सदस्य हैं को इस सभा के अध्यक्ष के रूप में चुना जाए। Shri Rajnath Singh to second the motion. महोदय, आपकी अनुमति से माननीय प्रधानमंत्री जी द्वारा प्रस्तुत प्रस्ताव का मैं समर्थन करता हूँ। अध्यक्ष महोदय, मैं प्रस्ताव करता हूँ कि श्री ओम बिरला जी जो लोकसभा के माननीय सदस्य हैं, इस सदन के अध्यक्ष के रूप में उनके नाम का मैं प्रस्ताव करता हूँ। Dr. Rajkumar Sangwan to second the motion. चल रहा है। महोदय, मैं श्री ओम बिरला जी जो इस सदन के सदस्य हैं उनको अध्यक्ष के रूप में अपना समर्थन देता हूं। Shri Jitan Ram Manjhi. हम श्री ओम बिरला जी को जो मेंबर के हाउस हैं उनको स्पीकर के रूप में चुनने के लिए प्रस्ताव देता हूं। Shri Shivraj Singh Chauhan to second. माननीय अध्यक्ष महोदय, माननीय प्रधानमंत्री जी द्वारा प्रस्तुत प्रस्ताव का माननीय जीतन राम मांझी जी द्वारा प्रस्तुत प्रस्ताव का मैं समर्थन करता हूं। Shri Amit Shah. महोदय, मैं प्रस्ताव करता हूं कि श्री ओम बिरला जो इस सभा के सदस्य हैं उनको इस सभा के अध्यक्ष के रूप में चुना जाए। Shri Nitin Jairam Gadkari to second the motion. माननीय अध्यक्ष महोदय, आदरणीय प्रधानमंत्री जी ने इस सभागृह आदरणीय अमित शाह जी ने जो प्रस्ताव रखा है उसका मैं अनुमोदन करता हूँ। తర్వాత కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ పేరును ఇండియా కూటమి తరఫున కె సురేష్ పేరును శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించగా దీన్ని ఎన్ఎస్పీ ఎంపీ సుప్రియ సులే, డిఎంకే ఎంపీ కనిమొళి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష ఎంపీలు బలపరిచారు. Sir, Honorable Chairman, sir, that Shri Kodikunil Suresh, a member of this House, be chosen as the Speaker of the House, sir. Thank you. అనంతరం స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించగా మూజువాని ఓట్తో ఓం బిర్లా గెలిచినట్లుగా ప్రకటించారు. సభాపతిగా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు అభినందించారు. सुरेश जी जो इस सदन के माननीय सदस्य हैं को लोकसभा का अध्यक्ष चुना जाए। Shri Tariq Anwar to second the motion. మరోసారి స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. వచ్చే 5 ఏళ్లు సభ్యులకు మార్గదర్శకం చేస్తానని ఆశిస్తున్నానని చెప్పారు. సభను సరైన దిశలో నడిపించడంలో స్పీకర్ ది కీలక పాత్ర అని చెప్పారు. గత 5 ఏళ్లు విజయవంతంగా సభ నడిపిన అనుభవం ఓం బిర్లాకు ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. आदरणीय अध्यक्ष महोदय, ये सदन का सौभाग्य है कि आप दूसरी बार इस आसन पर विराजमान हो रहे हैं। आपको और इस पूरे सदन को मेरी तरफ से मैं बहुत बहुत बधाई देता हूँ। मेरी तरफ से आपको शुभकामनाएं हैं, लेकिन इस पूरे सदन की तरफ से भी आपको अनेक अनेक शुभकामनाएं। अमृत काल के इस महत्वपूर्ण कालखंड में दूसरी बार इस पद पर विराजमान होना बहुत बड़ा दायित्व आपको मिला है और आपका 5 वर्ष का अनुभव और आपके साथ हम लोगों का 5 साल का अनुभव, हम सबका विश्वास है कि आप आने वाले 5 साल हम सबका मार्गदर्शन भी करेंगे
और देश की आशा अपेक्षाएं पूर्ण करने के लिए ये सदन अपना दायित्व निभाने में आपकी बहुत ఇండియా కూటమి తరఫున ఓం బిర్లాకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సభ భారతదేశ జనవానికి వినిపించాలని కోరారు. సభ సజావుగా నడపడంలో విపక్షం స్పీకర్కు సహకరిస్తుందని చెప్పారు. ప్రజావాణిని బలంగా వినిపించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలని కోరారు. విపక్షాల గొంతు నొక్కడం ద్వారా సభ నడిపించడం అప్రజాస్వామ్యం అవుతుందని చెప్పారు. రాజ్యాంగాన్ని బలపరిచేలా స్పీకర్ పనితీరు ఉండాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. I'd like to congratulate you for your successful election. For the second time that you have been elected, I'd like to congratulate you on behalf of the entire opposition, on behalf of the India Alliance. This House represents the voice of India's people, and you, Speaker Sir, are the final arbiter of that voice. Of course, the government has political power, but the opposition also represents the voice of India's people. And this time, the opposition represents significantly more voice of the Indian people than it did last time. Speaker Sir, the opposition would like to assist you in doing your work. We would like the House to function often and well. Speaker Sir, it is very important that cooperation happens on the basis of trust. It is very important that the voice of the opposition is allowed to be represented in this House. Sir, I'd like to congratulate you for your success. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు అంతని ద్రాక్షగా మిగిలిపోతున్నాయి. ప్రభుత్వాలు మారినా తీరు మాత్రం మారడం లేదని ఆవేదన చెందుతున్నారు ఆర్టీసీ పదవి విరమణ ఉద్యోగస్తులు. నష్టాల వల్ల నిధులు లేవన్న కారణంతో తమకు అందాల్సిన గ్రాట్యుటీ నిలిచిపోవడంపై ఆందోళన చెందుతున్నారు. గతంలో పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు వీడ్కోలు క్రమంలోనే సత్కారాలు సమ్మానాలతో పాటు వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లలో కొన్నిటిని అదే రోజు చెల్లించి దర్జాగా సాగనంపేవారు. కానీ ఇప్పుడు ఆ ఆనవాయితీ కొనసాగడం లేదు. పూలమాలలు బొకేలు ఇచ్చి వీడ్కోలు చెప్తున్నారు తప్ప పదవి విరమణ ఆర్థిక ప్రయోజనాలను పక్కన పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్. అయితే గతంలో పదవి విరమణ పొందిన కొద్ది రోజుల్లోనే గ్రాట్యుటీ మొత్తం చెల్లించే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ సంవత్సరం జనవరి వరకు వెంటనే గ్రాట్యుటీ చెల్లించినా ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి బ్రేక్ పడింది. ఆ నెలలో రిటైర్ అయిన వారికి నెల ఆలస్యంగా చెల్లించారు. మార్చిలో రిటైర్ అయిన వారికి 3 రోజుల క్రితం చెల్లించారు. ఇక ఏప్రిల్ నుంచి పదవి విరమణ పొందుతున్న వారు ఎదురుచూపులు జాబితాలో ఉన్నారు. వీరికి ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం లేదు. ఆర్టీసీలో పదవి విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ గా వచ్చే వాటిల్లో ఇదే పెద్ద మొత్తం. దీన్ని ఆధారంగా భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంటారు. కానీ ఆ మొత్తం చేతి కండడంలో జరుగుతున్న జాప్యం ఆర్టీసీ కార్మికుల్లో గందరగోళానికి కారణమవుతుంది. డ్రైవర్, కండక్టర్ లాంటి వారికి దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ మొత్తం అందాల్సి ఉంటుంది. అయితే ఈడీ లాంటి పెద్ద పోస్టులని అధికారులకు 60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులుగా ఉండి రిటైర్ అయినప్పుడు ఇప్పుడు ప్రత్యామ్నాయ నిధి లేక ఈ మొత్తంపైనే ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 500 కుటుంబాలు ఇప్పుడు ఆ మొత్తం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఆర్టీసీలో 2013 వేతన సవరణను 2015లో అమలు చేశారు. 2 ఏళ్ల బకాయిల్లో 50% మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. సర్వీస్ ఉద్యోగులకు పెండింగ్లో పెట్టి రిటైర్ అయిన వారికి వెంటనే చెల్లిస్తూ వస్తున్నారు. కానీ జనవరి నుంచి రిటైర్ అయిన వారికి కూడా చెల్లించడం నిలిపివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో అందరు ఉద్యోగులకు బాండ్ బకాయిలు చెల్లించినట్లు 3 నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ కొన్ని నిధులే విడుదల కావడంతో
ఇటీవల కేవలం డ్రైవర్లకు చెల్లించి వదిలేశారు. జనవరి నుంచి రిటైర్ ఉద్యోగస్తులకు చెల్లింపులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒక్కో ఉద్యోగికి దాదాపు 1.5 లక్షల వరకు అందాల్సి ఉంది. దాదాపు 1500 రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఈ నిధుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్.